హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ చికెన్ కర్రీని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని వాష్ చేసుకొని అందులో తగినంత ఉప్పు పసుపు వేసి కడాయిలో ఆయిల్ ఏమీ వేయకుండా చికెన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి అది కంప్లీట్గా ఎవాపరేట్ అయినంత వరకు చికెన్ని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇలా చూపించే విధంగా కంప్లీట్గా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి చికెన్కి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అంతా కంప్లీట్గా మిక్స్ అయినాక మూత పెట్టి చికెన్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1/2 కప్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకుంటే చికెన్ టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో చికెన్ స్టవ్ ఆపే ముందు కొంచెం గ్రీన్ చిల్లీస్, ఒక 2 గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.